హలో ఎవ్రీవన్, ఇన్విజిబుల్ మెథడ్లోని హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్కి. సో నేను ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే కింద అయితే అటాచ్ చేసుకున్నాను హ్యాండ్స్కి. నెక్స్ట్ మనము లైనింగ్ విడిగా, మెయిన్ క్లాత్ అయితే విడిగా అటాచ్ చేసుకుంటాము. సో అందుకే నేను ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేయలేదన్నమాట. ఈ విధంగానే ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను ఫస్ట్, ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ లైనింగ్ ఈ విధంగా ఉంది కదా, మనకి రైట్ సైడ్ నుంచి బ్లౌజ్ రైట్ సైడ్ ఉంది కదా, బ్లౌజ్ రైట్ సైడ్ నుంచి మనం లైనింగ్ వైపుకి తీసుకురావాలన్నమాట. లైనింగ్ వైపుకి ఈ విధంగా తీసుకొచ్చి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిచెస్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనకి రఫ్గా ఉన్న క్లాత్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకి గుచ్చుకోకుండా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నేను ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా ఇన్విజిబుల్ స్టిచెస్ వేసాను అనమాట. ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ కోసం నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలానే ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ కోసం కామెంట్ చేసేయండి ఇప్పుడే. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఈ విధంగా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది ఈ విధంగా. సో నెక్స్ట్ మనం ఐరన్ చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.